అర్థం కాలే వీళ్ళకి అసలు. అందుకే నేను ఏం ఆరోపిస్తున్న బయట ఉన్న వసతులు ఉన్న వనరులు వాడుకోలేనటువంటి దద్దమ్మలు అని చెప్తున్నాను. ఈ ప్రభుత్వం అసమర్థులు, అవివేకులు, తెలివి తక్కువ వాళ్ళు అని చెప్తున్నాను. బయట ఓపెన్గా చెప్తా ఉన్నాను, నేను ప్రెస్లో చెప్తా ఉన్నా, బహిరంగ సభలో కూడా చెప్తా ఉన్నా. అయితే ఏంటంటే కారణం 9 సంవత్సరాలు నిరాఘాటంగా నిర్ద్వంద్వంగా బ్రహ్మాండంగా రెప్పపాటు పోకుండా సప్లై అయిన పవర్ ఎందుకు ఆగిపోయింది? దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలనా? ఎవరు చెప్పాలి? కేసీఆర్ ఇస్తాడు ఎట్లా, మీరు ఇవ్వలేకపోతారు ఎట్లా? కారణం ఏంది? ఏంటి మీ 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 అనుభవంతో చెప్పండి ఏంటి? డెఫినెట్లీ వైఫల్యం, అసమర్థత, అవగాహన లేమి. ఇంకోటి చెప్తున్నాను, నేను ఐఏఎస్ అధికారులు పరిపాలన రంగంలో అద్భుతంగా ఉంటారండి, నేను వాళ్ళని నిందించను. నేనేం చేశాను, బ్రహ్మాండమైనటువంటి అతి ఎక్కువ అనుభవం ఉన్నటువంటి టెక్నోక్రాట్స్నే మొత్తం అప్పగించాను ఈ సంస్థల మీద. కంప్లీట్ టాప్ టు బాటమ్ టెక్నోక్రాట్స్. దెర్ వాజ్ నో సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్స్ డ్యూరింగ్ తెలంగాణ కేసీఆర్స్ రిజిమ్. ఒక్కడు కూడా లేడండి. ఈరోజు వీళ్ళు ఏం చేశారు, మొత్తం మార్చి పారేసి టెక్నోక్రాట్స్ని తీసి పారేసి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, జెన్కో, ట్రాన్స్కో అంతా ఐఏఎస్ ఆఫీసర్లో పెట్టేశారు. పెట్టడం మూలంగా ఇప్పుడు సమస్య వస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్లు అసమర్థులు నేను అను, వాళ్ళు పరిపాలన రంగంలో బాగుంటారు. కానీ ఈ పర్టికులర్ రంగం ఏదైతుందో ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రెస్టేజ్ అండి. నాకు బాధ కలిగేది ఏంటంటే, చాలా బాగుంటుంది అని పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నటువంటి తెలంగాణ కరెంట్ రంగం గురించి ఈరోజు తెలంగాణ పరువు తీశారండి వీళ్ళు. ఘోరంగా పోయింది పరువు మార్కెట్లో.